మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే తల్లి కాబోతుందా లావణ్య అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు. కానీ ఇంత త్వరగా తల్లి కావడం ఏంటంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే లావణ్య త్రిపాఠి గారు వరుణ్ తేజ్ గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంగరంగ వైభవంగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సమక్షంలో, అతిరథ మహారాజుల సమక్షంలో మెగా ఫ్యామిలీ ఒక రేంజ్ లో వీళ్ళ పెళ్లిని చేయడం జరిగింది. పెళ్ళైన తర్వాత లావణ్య గారు పలు సందర్భాలు చెప్పుకొచ్చారు, ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను వదినా వదినా అని పిలుస్తున్నారు, ఈ ఫీలింగ్ నాకేదో కొత్తగా ఉంది. అంటే ఇదే ఇండస్ట్రీలో నేను సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చాను, అప్పటి వరకు నన్ను ఎవరు పిలవలేదు అభిమానులు. కాకపోతే మెగా అభిమానులు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి హీరోలు వాళ్ళ వైఫ్స్ ని కూడా ఇంతలా కేర్ చేస్తారా, ఇంత మంచిగా సంబోధిస్తారా పేరు పెట్టి అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఆమె మిస్ పర్ఫెక్ట్ తాలూకు ఇంటర్వ్యూస్ ఒక వెబ్ సిరీస్ చేయడం జరిగింది. లేడీ ఓరియంటెడ్ ఫీమేల్ లీడ్ గా డిజ్నీ హాట్‌స్టార్ లో ప్రస్తుతం అది స్ట్రీమ్ అవుతుంది. సో ఆ వెబ్ సిరీస్ తాలూకు ప్రమోషన్స్ లో భాగంగా ఈ విధంగా మెగా ఫ్యాన్స్ అనేది పిలుస్తున్నారు, చాలా ఆనందంగా ఉందని చెప్పేసి. నిహారిక తర్వాత నన్ను మెగా అభిమానులే ఇలా వదినా అని చెప్పేసి పిలుస్తారని చెప్పేసి ఆమె యొక్క ఆనందాన్ని షేర్ చేసుకోవడం జరిగింది ఆ యొక్క ఇంటర్వ్యూలో. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం లావణ్య త్రిపాఠి గారు నిజంగానే తల్లి అయ్యారా అనే దానికి ఆ కథనంలోకి వెళ్తే, లావణ్య త్రిపాఠి గారు ఒక స్టార్ హీరో సినిమాకి ఆమె ఆ స్టార్ హీరో తాలూకు చిన్నప్పటి క్యారెక్టర్ మదర్ రోల్ కోసం ఒక డైరెక్టర్ తనని అప్రోచ్ అయ్యారట. ఆ కథ బాగా నచ్చడంతో లావణ్య త్రిపాఠి గారు ఆ స్టార్ హీరో చిన్నప్పటి పాత్రకి ఆ పిల్లవాడికి ఒక మదర్గా యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు. మరి ఆ స్టార్ హీరో ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు, అది ఏ సినిమా అని చెప్పేసి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే లావణ్య త్రిపాఠి గారు సినిమా తాలూకు ఒక పాత్ర కోసం తల్లిగా చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. సో అతి త్వరగా రియల్ లైఫ్ లో కూడా తల్లి కావాలని చెప్పేసి ఫ్యాన్స్ వరుణ్ తేజ్ గారి అభిమానులు, మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సో ఫ్యూచర్ ప్లానింగ్స్ సినిమాల పరంగా ఇలా లేడీ ఓరియంటెడ్ చేస్తూనే ఇటువంటి పాత్రలు ముఖ్యమైనటువంటి కీ రోల్ లాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను అంటూ ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత డైరెక్టర్స్ అందరికీ కూడా అర్థమైపోయింది. సో తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మదర్కి కానీ ఫాదర్కి కానీ చాలా లోటు ఉంది కాబట్టి ఇటువంటి లావణ్య త్రిపాఠి గారు లాంటి వాళ్ళు ముందుకు వస్తే ఒక ఫ్రెష్ ఫీలింగ్ స్క్రీన్ మీద వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తున్నారు.